చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెత్త పనులు అని పెద్దవాళ్లు ఇలాంటి వాళ్ళని చూసి అన్నారేమో. జనాలకు నీతి సూక్తులు చెబుతూ ప్రేరేపించే ఓ ప్రబుద్ధుడు పెళ్లాన్ని మాత్రం చిత్రహింసలు పెట్టిన వైనం ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ కాలంలో మీడియాలో ప్రజాదరణ పొందిన వ్యక్తులు తప్పు చేశారంటే అంతే సంగతి. ఆ వార్త చాలా తొందరగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఓ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ చేసిన తప్పు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఇప్పుడు ఆయన చేసిన పనికి అందరూ ఆయనను తిట్టిపోస్తున్నారు. మరాయన చేసిన తప్పేంటి అంటే పెళ్లైన 8 రోజులకే భార్యను చితకబాదటం. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా ప్రబుద్ధుడు? ఎందుకలా చేశాడు? పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా లక్షలాది ఫాలోవర్లున్న వివేకా బింద్రా గురించి చాలా మందికి తెలిసుంటుంది. ఇప్పుడు ఆయనపై నోయిడాలో గృహహింస కింద కేసు నమోదైంది. డిసెంబర్ 6న బింద్రా యానికాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ నోయిడాలోని సెక్టార్ 94లో కొత్త కాపురం ప్రారంభించారు. ఆ మరునాడే అంటే డిసెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున బింద్రా అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ మధ్యలో భార్య యానిక కల్పించుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన బింద్రా తన భార్య యానికాను ఒక గదిలోకి లాక్కుపోయి అసభ్య పదజాలంతో దూషిస్తూ జుట్టు పట్టి లాగి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో యానికకు బలమైన గాయాలయ్యాయి. ఆవేశంతో ఊగిపోయిన బింద్రా యానిక ఫోన్ కూడా పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యానికకు బలమైన గాయాలవ్వటంతో ప్రస్తుతం ఢిల్లీలో ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఆమె చెవికి గాయమైందని, దాని కారణంగా వినికిడి సమస్య ఏర్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో నోయిడా సెక్టార్ 126లో అతని బావమరిది వైభవ్ క్వాత్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం బింద్రా పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా బింద్రా పనిచేస్తున్నాడు. ఆయన చెప్పే మోటివేషనల్ స్పీచ్లకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన సోషల్ మీడియా పేజెస్ ని సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. తాను చెప్పే మంచి మాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బింద్రా ఈ విధంగా భార్యపై మృగంలా ప్రవర్తించటంపై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ఓ మోటివేషనల్ స్పీకర్ అయ్యుండి ప్రజలకు మంచి విషయాలు చెప్పే స్థాయిలో ఉన్న బింద్రా లాంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.